ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతరలో మహిళలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో 50% మహిళలకు రిజర్వ్ చేయడంతో పార్టీ కోసం పనిచేసిన వారు క్యూ కడుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఏఎంసీ కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒకరి పేరును ప్రతిపాదిస్తే మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో మహిళ కోసం పట్టుబడుతున్నారు. ఇంతకీ రేసులో ఉన్న మహిళా నేతలెవరు? వారి లాబీయింగ్ ఏ స్థాయిలో జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంతో పాటు ప్రాధాన్యత పెరుగుతోంది. పార్టీ పోస్టులు, మంత్రి పదవుల్లో తమ వాటా కోసం పట్టుబట్టి సాధించుకుంటున్నారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో మహిళలు పోటీ పడుతున్నారు. ఏపీలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జాతరలో ఇదే జరుగుతోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమిస్తోంది. ఇప్పటికే 2 విడతల్లో కొన్ని ఏఎంసీలను భర్తీ చేసింది. మొదటి దఫా 47, రెండో విడత 38ని పూర్తి చేసింది. రాష్ట్రంలో 218 ఏఎంసీలు ఉండగా ఇప్పటి వరకు 85 కమిటీలను నియమించింది. మిగిలిన 133 వ్యవసాయ మార్కెట్ కమిటీలను భర్తీ చేయాల్సి ఉంది. ఏఎంసీలో మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవి కోసం 2 మహిళలు పోటీ పడుతున్నారు. ఆశావహులు తమకున్న పలుకుబడితో లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన చేసింది. అందులోనూ మహిళలకు 50% పదవులను కేటాయిస్తోంది. ఈ క్రమంలో ఉదయగిరి ఏఎంసీ పదవి ఓసీ మహిళా కోటాలో చేర్చింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. దీంతో పదవి కోసం గణపం కుటుంబం నుంచి హరిత, మేకపాటి ఫ్యామిలీ నుంచి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతమ్మ పోటీ పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు భౌగోళికంగా కీలక ప్రాంతం. ఎప్పటి నుంచో వ్యాపారాలు, రాజకీయాలకు ఇది కేంద్రం. స్థానిక రాజకీయాల్లో గణపం కుటుంబం తమదైన ముద్ర వేసుకుంది. చాలా కాలం నుంచి ఎవరు సర్పంచ్ గా ఉన్నా ఈ కుటుంబానిదే పెద్దరికం. గణపం బాలగురువారెడ్డి, ఈయన కుమారుడు సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి టీడీపీ పటిష్టత కోసం కృషి చేశారు. బాలగురువారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా 9 ఏళ్లు, సర్పంచ్ గా 5 ఏళ్లు పనిచేశారు. ఈయన కుమారుడు సుదర్శన్ రెడ్డి జిల్లా టీడీపీలో పలు పదవులు నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఏఎంసీ చైర్మన్ పదవిని సుదర్శన్ రెడ్డికి ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ మహిళా రిజర్వేషన్ చేయడంతో ఈయన సతీమణి హరిత పేరును ప్రతిపాదించారు. ఈమె జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాజకీయ కుటుంబం మొదటి నుంచి పార్టీలోనే ఉండడం, విద్యావంతురాలు కావడంతో హరితకు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబడుతున్నారు. పార్టీ కోసం కష్టపడే సామాన్యులకు పదవులు దక్కుతాయని టీడీపీ శ్రేణులకు సంకేతాలు పంపాలన్నది శాసనసభ్యుడు కాకర్ల ఉద్దేశం. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈయన సతీమణి శాంతమ్మ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి ఆశించారు, కానీ సమీకరణాలు కుదరలేదు. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవికి ప్రయత్నాలు చేస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఉదయగిరి ఏఎంసీ పదవిని కోరుతున్నారు. ఇందుకు బలమైన కారణమే ఉందని చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో శాంతమ్మ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పదవిని ఆశించారు. రేపో మాపో అధికారిక ప్రకటన వస్తుందని భావించిన సమయంలో బ్రేక్ పడింది. శాంతమ్మను రాజకీయంగా ఎదగకుండా సొంత కుటుంబ సభ్యులు అడ్డుకోవడమే ఇందుకు కారణమంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ పదవిని శాంతమ్మకు ఇవ్వొద్దని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లో జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పదవి కోసం ప్రయత్నించినా ఇవ్వలేమని చెప్పడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏఎంసీ చైర్పర్సన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. జగన్ ఇవ్వని పదవిని చంద్రబాబు కేటాయిస్తే తమ పంతం నెగ్గించుకున్నట్లు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి కోసం టీడీపీ మహిళా నేతలు హరిత, శాంతమ్మ పోటీ పడడం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరిలో ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. హరిత కోసం పట్టుబడుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రయత్నం నెరవేరుతుందా, మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పంతం నెగ్గుతుందా అన్నది చూడాలి.